త్రాగునీటి సరఫరాలో ఎక్కడ కూడా ప్రజలకు ఏ చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఆయన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి త్రాగునీటి సరఫరా తీరుతెన్నులపై మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో త్రాగునీటి సరఫరా పరిస్థితి గురించి సంబంధిత అధికారులు, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తెచ్చారు. నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారనే మాటకు తావు లేకుండా బాధ్యతాయుతంగా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకోవాలని, ఎలాంటి ప్రత్యామ్నాయం లేని పక్షంలో చివరి ప్రయత్నంగా నీటి రవాణా కోసం ట్యాంకర్లను వినియోగించాలన్నారు. జిల్లాలోని 33 మండలాల పరిధిలో గల 792 నివాస ప్రాంతాలకు ప్రధానంగా శ్రీరామ్ సాగర్, సింగూరు నుండి త్రాగునీటి లభ్యత ఉండగా పై 2 జలాశయాలను సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నందున త్రాగునీటి విషయమై ప్రజలు అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. మండల ప్రత్యేక అధికారులతో పాటు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కూడిన బృందాలను క్లస్టర్ అధికారులుగా నియమిస్తూ క్షేత్రస్థాయిలో నీటి సరఫరా తీరును అనునిత్యం పర్యవేక్షణ జరపాలని సూచించారు. నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వివరించే వారిని ఎంత మాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా పర్యవేక్షణకై జిల్లా అధికారులను మండల స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు. మున్సిపల్ పట్టణాలలో, బల్దియాల కమిషనర్లు, గ్రామాలలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు పర్యవేక్షణ జరిపేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుత వేసవి సీజన్ దృష్ట్యా మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కూడా సెలవులు రద్దు చేస్తున్నామని, ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున ఇప్పటికే ఎంపీడీఓలు, తహసీల్దార్లకు సెలవులు రద్దు చేయబడ్డాయని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ ఈ సమ్మర్ సీజన్ లో డ్రింకింగ్ వాటర్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ లో సో ప్రిపేర్నెస్, అదేవిధంగా యాక్షన్ ప్లాన్, సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, సో ప్రెసెంట్ సిచ్యువేషన్ అదంతా కూడా సో మనకి రివ్యూ చేయడానికి ఈరోజు మన జిల్లాకి విచ్చేయడం జరిగింది. సార్ ఈరోజు మనకి సార్ ఈ డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ గురించి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ప్రతి మండలికి కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, మండల స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మనకి మున్సిపాలిటీస్ లో మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు సార్. మనకి గ్రామ పంచాయతీలో ఎవరైతే జీపీ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో సేమ్ ఆఫీసర్స్ మనకి ప్రతి విలేజ్ లో కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై సిచ్యువేషన్ అలాంగ్ విత్ పంచాయత్ సెక్రటరీ మానిటర్ చేయడానికి, అదేవిధంగా మనకి రూరల్ ఏరియాలో కూడా ఈచ్ వార్డుకి కూడా మనకి వార్డ్ లెవెల్ 3-4 వార్డ్స్ కి క్లస్టర్ గా వార్డ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది సార్. సో డ్రింకింగ్ వాటర్ అనేది డైలీ రివ్యూ చేస్తూ ఉన్నాం సార్. మనకి మెయిన్ 2 సెగ్మెంట్స్ నుంచి వాటర్ వస్తూ ఉంది. సో ఎస్ఆర్ఎస్పి అండ్ మనకి బాన్స్వాడ సెగ్మెంట్ కూడా డైలీ హ్యాబిటేషన్స్ కి వాటర్ సప్లై, అదేవిధంగా క్రిటికల్ హ్యాబిటేషన్స్ కూడా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. సో ఇఫ్ యూ పర్మిట్ సార్, ఏసీఎల్బి గారు మానిటరింగ్ ఆఫీసర్ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు, ఇది బాధ్యత ఇవ్వడం జరిగింది. అట్లాగే వార్డ్స్లో కూడా వార్డ్ ఆఫీసర్కి రెస్పాన్సిబిలిటీ జరిగింది. We have sir 11 habitations where no MB water supply is there because of these habitations initially that we had to be submerged under Manjappa reservoir. So initial starting only there was no supply, so we are backing on to government borewells, CP borewells only. We are supplying the water to these habitations. Atlage sir 10 habitations we have identified where there are no RWS infrastructure like borewells and pump sets. Akkada kuda this private borewells, agriculture borewells hire cheyadam jarigindi, and borewells kuda identify cheyadam jarigindi. Just like in 10 habitations, total 37 critical habitations are identified, which will be able to supply 47 ml sir, like 110 liter per person per day. Distribution, we have 33 major ELSs and also 55 minor ELSs across 9 merchant GPs. So there is no issue from that area also, sir. So coming to the distribution side, we have made a division-wise action plan,
and we started checking how many power bores and hand bores were there from each division, and if there are any repairable bores, all have been repaired except 20 bores, sir. They are also in the course of getting repaired. And wherever there are even bores are not getting functional, like whenever there are the bores are getting defunct, we are planning through tankers, sir. We have 15 own tankers, so we ఇది మనకి టౌన్కి సఫిషియంట్ వాటర్ రిజర్వ్. మిషన్ బయట నుంచి సప్లై ఉంది సార్. అక్కడ ఒక కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది సార్. మనకి వాళ్ళు సింగిల్ ఫిల్లింగ్ ఇస్తున్నారు సార్. 1. దే కెన్ టేక్ ఇన్స్టెంట్ డిసిషన్. అంటే ఇప్పుడు ఈరోజు వాటర్ ప్రాబ్లం వచ్చింది. వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు కలెక్టర్ పర్మిషన్ రాలేదు, స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ రాలేదు. యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ దట్. యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ ప్రెస్ ఇన్ టు ది యాక్షన్ అండ్ సీ దట్ ది వాటర్ ఈస్ ప్రొవైడెడ్ త్రూ ట్యాంకర్ ఆర్ hiring the borewell. If hiring the borewells, if I am corrected, under section 145 CRP is also take over the land position and provided a payment. Payment చేసి చేయండి, వాళ్ళకి అన్యాయం చేసే అవసరం లేదు. సో ఆ విధంగా hiring the borewell కానీ లేకపోతే the additional tanks engagement wherever it is there, please see that అవి instant decisions తీసుకునే విధంగా ఉండాలి. No one should suffer with any drinking water problem. సో అది ఇన్స్టెంట్ డిసిషన్ కమిటీ కూడా ఒకటి పెడితే బాగుంటుంది. దెన్ సిమిలర్లీ డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ అట్ కలెక్టరేట్ లెవెల్లో ఒక మంచి ఆఫీసర్స్ని పెట్టేసి ఆ టైమింగ్ పెట్టేసి డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ అట్ కలెక్టరేట్ అండ్ ది ఎంపీడీఓ లెవెల్. సో అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు డిపిఓ గారు ఏదైతే చెప్పారో ఆ హ్యాండ్ బోర్ ఇన్ఫర్మేషన్ కానీ హ్యాండ్ బోర్ మెకానిక్స్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు పంచాయత్ సెక్రటరీస్తో మాట్లాడడం కానీ క్లస్టర్ ఆఫీస్తో మాట్లాడకపోతే ఏం సిచ్యువేషన్ అక్కడ తెలుస్తుంది. సిమిలర్లీ మన దగ్గర ఎవ్రీ వన్ హ్యాస్ టు గివ్ ఏ రిపోర్ట్. ఆల్రెడీ అంకిత్ చెప్పారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎవ్రీ డే దే ఆర్ గెటింగ్ రిపోర్ట్ అండ్ సో సమ్ డిస్ట్రిక్ట్ అండ్ ఇన్ టర్న్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ సీ అండ్ సెండ్ టు మీ. సో నంబర్ ఆఫ్ మండల్స్ అండ్ ULBs, సో GPs అండ్ వార్డ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ టోటల్ నంబర్ ఆఫ్ హ్యాబిటేషన్స్ ఎన్ని నివాస ప్రాంతాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ GP హ్యాబిటేషన్. దీంట్లో డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఏంటి. సో టోటల్ బల్క్ వాటర్ సప్లై ప్లస్ GP సోర్స్ ప్లస్ దెన్ ఎక్స్క్లూజివ్ GP సోర్స్ అండ్ హైరింగ్ ఆఫ్ బోర్వెల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఒక 5 కాలమ్స్ తోటి డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ మీరు అసెస్ చేయగలిగితే ఫర్ అవర్ ఇంటర్నల్ థింగ్, ఇఫ్ సంబడి ఆస్క్ సో దిస్ ఇస్ ది థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అని చెప్పడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా GP హ్యాండ్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, పంప్ సెట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎంత, దానికి రిపేర్స్ సోఫా ఎన్ని చేశారు, వాట్ ఈస్ ది కాస్ట్. నేను సపోజ్ ఏం చేశారా ఇప్పుడు కంటే అరే బాబు ఇన్ని హ్యాండ్ బోర్డ్స్ చేసినాం, ఇన్ని పంప్ సెట్స్ రిపేర్ చేసినాం, ఇంత కాస్ట్ ఎక్స్పెండిచర్ ఇంత చేశాం అని అండ్ దానికి ఫంక్షనింగ్ ఏంటి టోటల్గా ఇంకా టు బి రిపేర్డ్ అని ఇలా స్మాల్ ఫార్మేట్ మనం చేయగలిగితే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఎట్ ఆల్ లెవెల్స్. సో అది మనం మీ దగ్గర నుంచి ఆ విధంగా మానిటర్ చేయాలి. సేమ్ కాలం సేమ్ రిపోర్ట్ షుడ్ కమ్ టు ది డిస్ట్రిక్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా స్పెషల్ ఆఫీసర్ మీద పికప్. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ PDSU నాయకులు ఆర్మూరు పట్టణంలోని RDO కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. PDSU జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఆర్మూరు ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్లు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో అధిక నిధులు విద్యారంగానికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మీకు కూడా కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని, ప్రజలు లోక్సభ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నిఖిల్, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్మెంట్స్ అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలు దాదాపు 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇదే విధంగా వైఖరిని కొనసాగించి ఇగో రియంబర్మెంట్స్ విడుదల చేస్తున్నాం, అగో స్కాలర్షిప్ ఇస్తున్నాం అని చెప్పి ఆశ లేపి ఇప్పటికీ 7-8 వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడం అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమే తప్ప మరొక అంశం లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షం నిలబడుతుంది, విద్యార్థుల పక్షమే కొట్లాడుతుందని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు 3 నెలలు గడుస్తున్నాయి. ఇప్పటికీ రియంబర్మెంట్స్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ఆ విషయం పైన ఏమాత్రం ఊసేలేదని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటి విషయాన్ని మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.
కేవలం ఓట్ల కోసమే ఈ రాజకీయాలు జరుగుతుందని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పీడీఎస్గా మేము కోరేది ఒకటే, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ ఫీజులు బకాయిలను వెంటనే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఏదైతే రియంబర్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కొంతమంది విద్యార్థినులు అయితే తమ చదువులు ఇటు ఫీజులు కట్టలేక అటు సర్టిఫికేట్ తీసుకోలేక మరి పై చదువులకు పోలేక ఈరోజు వారి చదువులు మధ్యలోనే ఆగిపోయేటువంటి ప్రమాదంలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము. స్పష్టంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈరోజు పీడీఎస్ ఆరుమూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఏఓ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యార్థుల పైన కావచ్చు, మా నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రియంబర్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినామో ఈసారి కూడా కాంగ్రెస్కి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో పీడీఎస్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసింది. అటు బడ్జెట్లో కానీ ఇటు విద్యారంగాన్ని విద్యార్థుల విషయంలో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విషయంలో రిలీజ్ చేయకుండా విద్యార్థుల విషయంలో చౌటోడు చెరువులో శంఖం ఉన్నట్టు చేసింది. ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి నిర్ణయించకుండా, విద్యా వ్యవస్థపై సరైన విధానాన్ని ఆలోచించకుండా ఇప్పటికే విద్యార్థులకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాలేవు. అసలు స్కాలర్షిప్ విద్యార్థి పిల్లలకు రాక కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ కాలేజీలు కూడా ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలలో ఎవరు చదువుకుంటారు? పేద విద్యార్థులే కదా. పేద విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్లు చదువుకునే స్తోమత లేనందుకే ప్రైవేటు లేకుంటే చిన్నతర ప్రైవేటు కాలేజీలు కానీ లేకుంటే ప్రభుత్వంలో చదువుకుంటారు. వాళ్ళకు కూడా రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా వేల కోట్ల రూపాయలను ఇప్పటికీ ఆ సారాయంలో కాళేశ్వరం లక్షల కోట్లు పెట్టి ఇప్పుడు మీ ఆయంలో ఆ పాలన ఈ పాలన పెట్టేసి వేల కోట్లు వృధా చేసే బదులు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విద్యార్థుల కోసం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లోక్సభ కోడ్ నడుస్తూ ఉంది, ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ విద్యార్థులందరూ కూడగొట్టాల్సి వస్తుంది. నీ ప్రభుత్వానికి మచ్చ రావద్దు, నువ్వు మళ్ళీ గద్దె దిగద్దు అనుకుంటే నువ్వు రియంబర్స్మెంట్ నువ్వు విడుదల చేయాల్సిందే కోరుతున్నాం. లేకపోతే ఈ లోక్సభ ఎన్నికల అనంతరమే నీ అసెంబ్లీని నీ యొక్క ప్రజాభవన్ని ముట్టడి చేసే కార్యక్రమం కూడా పీడీఎస్ తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. MTF రిలీజ్ చేయాలి, ఎందుకంటే మాకు స్కాలర్షిప్ ఇంపార్టెంట్. మా స్టడీ అంతా స్కాలర్షిప్ పైన డిపెండ్ అయ్యింది. మేము ఫీజెస్ స్కాలర్షిప్ తోటే కట్టుకుంటున్నాం. రియంబర్ చేస్తే మేము ఫీజెస్ కట్టుకుంటాం, లేకుంటే మా డిగ్రీకే ఆగిపోతుంది మా స్టడీ. సో ప్లీజ్ డిక్లేర్ చేయండి స్కాలర్షిప్. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో వైద్య శాఖ అధికారులు వేసవికాలం దృష్ట్యా ప్రజలకు ORS ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు ORS ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బయట పనులు చేసేవారు ఎండ ఎక్కువ ఉన్న సమయంలో కాకుండా ఉదయం సాయంత్రం వేళలో చేసుకోవడం మంచిదన్నారు. ఎండాకాలంలో సరిపడా నీటిని త్రాగాలని సూచించారు. పిల్లలు వృద్ధులు అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు.
వాటర్ మంచిగా తీసుకోవాలి. కుదిరితే మనము ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ మనకి సబ్స్టిట్యూట్స్ ఎలక్ట్రోలైట్స్ అన్ని సబ్స్టిట్యూట్స్ తీసుకోవాలి. డీహైడ్రేషన్ అయిపోయి సడన్గా పడిపోవడము అలా ఎండ తీవ్రత వల్ల ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం గవర్నమెంట్ ఈ మధ్య ఏంటి అంటే హీట్ స్ట్రోక్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు. అలా డిస్ట్రిబ్యూట్ చేయడము, మీరు కూడా ఇళ్ళల్లో కొంచెం నీడ పట్టున ఉండడం కానీ అలాంటివి చేయండి. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోండి. స్వెట్ లాస్ అవ్వట్లేదు, ఎంత ఎండలో ఉన్నా అసలు స్వెట్ లాస్ అవ్వట్లేదు అంటే అది ఫస్ట్ సింటమ్ కిందకు వస్తుంది హీట్ స్ట్రోక్. ఏమైనా మీకు వేడి అవుతుంది, లేదు యూరిన్ మంటగా ఉంది, ఇవన్నీ డీహైడ్రేషన్ సింటమ్స్లో వస్తాయి అన్నమాట. అలాంటివి ఏమైనా వస్తే మీరు ఇమీడియట్గా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవడం కానీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం కానీ అలాంటివి మీ చర్యలు మీరు తీసుకోవాలి అని. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. మామిడిపల్లి గోవింపేట చౌరస్తాలో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయని స్థానికులు వాపోతున్నారు. మరుగుదొడ్లకు తాళం వేసి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్మూరు పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తారని అటువంటి ప్రజలకు మరుగుదొడ్లు ఉపయోగకరమని అన్నారు. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలో ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులచే ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ వేడుకలు నిర్వహించారు. కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, ఈసీఈ విభాగం హెచ్ఓడి కైలాష్, ఇతర బీటెక్ మరియు ఎంబీఏ హెచ్ఓడీలు, ఫ్యాకల్టీ పాల్గొనడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ మత్తు పదార్థాలను నిర్మూలించే దిశగా అడుగులు సూచించారు. సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ క్షత్రియ విద్యార్థులు ఈసీ విభాగం ఎలా ముందు వరుసలో ఉందో చెప్పుకొచ్చారు. ఇటీవల 4 ఈసీ విభాగం అమ్మాయిలు ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఆర్సీలో ఇంటర్న్షిప్ ద్వారా ఇటు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూనే అటు మంచి శిక్షణ పొందుతున్నారని, ఇటువంటి సదవకాశాలు ఎన్నో తమ కళాశాల అందిస్తుందని తెలిపారు. అనంతరం ఆట పాటలతో ప్రోగ్రాం నిర్వహించారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తమ అనుభవాలను కళాశాలతో పెనవేసుకున్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తమ జూనియర్స్ నుండి వీడ్కోలు పొందారు. ఈ కార్యక్రమంలో ఈసీ ఫ్యాకల్టీ శివప్రసాద్, ఎం కృష్ణ, ఫాజియా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో క్యూ స్పైడర్ హైదరాబాద్ వారి కళాశాల ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల 4వ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. క్యూ స్పైడర్ కంపెనీ తరపు నుంచి హెచ్ఆర్ ప్రతినిధులు యామిని, శ్రావ్య మరియు ప్రియాంక కులారులు నియామక ప్రక్రియ నిర్వహించారు. తొలి రౌండ్ లో ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించారు. 2వ రౌండ్ లో గ్రూప్ డిస్కషన్, 3వ రౌండ్ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ 3 రౌండ్లలో విద్యార్థులందరూ తమ ప్రతిభను చాటి చివరికి 22 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ నియామక కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే పాండే, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. కళాశాల టీపీఓ సునీల్ గటాడి ఈ నియామక ప్రక్రియను సమన్వయపరిచారు.